ఫోన్ చేస్తున్నాడు. హలో గుణ. మేడం, మిస్టర్ బి శిశిర గారికి దొరికాడు. మీరు షెడ్ దగ్గరికి వచ్చేయండి. దొరికాడా? థ్యాంక్ గాడ్. ఎక్కడ దొరికాడు? ఎలా దొరికాడు? అవన్నీ తర్వాత చెప్తాను మేడం, వచ్చాక మాట్లాడదాం. మీరు అక్కడికి వచ్చేయండి, మేము ఇతన్ని తీసుకొస్తున్నాం. సరే, మేమిప్పుడే వస్తున్నాం. అర్జున్, ఆ మిస్టర్ బి దొరికాడంట. పద మనం వెళ్దాం. పద. ఆ భైరవి దేవి దయ వల్ల మిస్ అయిన వాడు మళ్ళీ దొరికాడు. కొంచెం సేపు నేను పడ్డ టెన్షన్ మామూలుగా లేదు శివగామి. ఎంత నరకం అనుభవించానో తెలుసా ఆ వెధవ ఎలా తప్పించుకున్నాడో అని. అసలు వాడు శిశిరకి ఎలా దొరికాడో ఏంటో. గుణ వాళ్ళని రాని తెలుస్తుంది కదా. ఇంకోసారి తప్పించుకోవడానికి చూసినా, కనీసం ఆలోచన వచ్చినా కూడా మీ ఆవిడ్ని మీ పాపని ఫినిష్ చేసేస్తాం. అర్థమైందా? వాళ్ళు మా దగ్గర ఉన్నారని తెలిసి కూడా నువ్వు తప్పించుకోవాలని చూసావంటే నిన్నేమనుకోవాలి అసలు? సార్, ఇంకోసారి ఇలా చేయండి సార్. నువ్వు రానవసరం లేదు. డబ్బులు ఎక్కడ పెట్టావో చెబితే మేమే వెళ్ళి తీసుకుంటాం. అవును, అది బెస్ట్ ఐడియా. సార్, అవి ఇక్కడ లేవు సార్, వేరే ఊర్లో ఉన్నాయి సార్. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెళ్ళి తీసుకుంటాను, ఓకేనా? సార్, మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో కీ ఉంటుంది. ఆ కీ తీసుకుంటే ఒక బ్యాంక్ లాకర్లో ఎక్కడుంటాయో అని డీటెయిల్స్ మొత్తం ఉంటాయి సార్. గుణ, నువ్వు ఆ పని చూడు. నువ్వే ఇవన్నీ ఫినిష్ చేసే. సరే మేడం. అవును, ఇంతకీ శిశిరకి ఇతనికి ఏంటి సంబంధం? శిశిరకి వీడు ఆదితో కలిసి ఈ మోసం చేసినవన్నీ చెప్పాడు, అందుకే వీణ్ణి పట్టించింది. అసలే శిశిర కోపం ఎక్కువ. ఇప్పుడు వెళ్ళి ఆదిని ఏమంటుందో ఏమో. నేనేమీ మాట్లాడొద్దు, శివగామి గారితో మాట్లాడాకే ఏమైనా ఆదితో మాట్లాడమని చెప్పాను. మీరొకసారి శిశిరని కలవండి. సరే గుణ, వీడిని కట్టేయండి. సార్ వద్దు సార్. సార్ వద్దు సార్. సార్, మేడం, మీరు శివగామి మేడం దగ్గరికి వెళ్ళిపోండి. మీరు బయటికి వెళ్తే వెళ్ళిపోయారనుకున్నాను, మళ్ళీ వచ్చారా? ఇదంతా నా దగ్గర నడవదు చారు. డోంట్ వరీ, నేను కళ్ళు మూసుకుని నమ్మేస్తాను, కానీ మోసం చేస్తే కళ్ళు మూసి తెరిచేలోపు కొట్టేస్తాను. నా జీవితంతో ఆడుకుంటున్న అతని జీవితాన్ని దెబ్బ కొట్టే వెళ్తాను. పాపం శివగామి నా మీద ప్రేమతో చిలక్కి చెప్పినట్టు చెప్పింది. నేనే సరిగ్గా వినిపించుకోలేదు, ద్వేషించాను. కానీ శివగామి నన్ను ప్రేమించింది. నేను శివగామి నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించాను. శివగామి ఎప్పుడు నాకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నించేసింది. ఎంతమందికి ఆ భాగ్యం దొరుకుతుంది? బంగారు కిరీటాన్ని నేల మీద పడేసి చెప్పుల్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాను నేను. దేవుడిని గుమ్మం బయట నిలబెట్టి దయ్యంతో బతుకుతున్నాను. అందరికీ నేనేంటో చూపిస్తాను. ఏంటి ఏదో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నట్టున్నావు? కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అదే చూస్తున్నాను. అవునా? నేను కూడా ఒక కథ చెప్తాను, వింటావా? ఒక దొంగ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఉందంట. అది నన్నెవ్వరూ చూడరు అని అనుకుంటుందంట. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఒక కర్ర తీసుకుని వచ్చి ఆ పిల్లి తల మీద ఒక్కటేశారంట. ఆ పిల్లి అక్కడే చచ్చిందంట. మనుషులు కూడా కొంతమంది అలాగే ఉంటారు కదా, ఎవ్వరికీ తెలీదనుకుని తప్పు మీద తప్పుని చేస్తూనే ఉంటారు కదా. ఒకరోజు దొరికిపోయాక నమ్మకం పోగొట్టుకుంటారు.